శుభాకాంక్షలు. ఇక డిబేట్ విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తుందో ఆలోచన అదొక అసంబద్ధమైనది, అది ఏమాత్రం సాధ్యం కానిది, అది చెబితే నలుగురు నవ్విపోతారు అని ఎవరికైనా తెలుసు. మరి ఆయనకి తెలియట్లేదా ఏంటి అనేది అర్థం కాదు. లేకపోతే ఆ మధ్య ఎప్పుడు అన్నట్టు గుర్తు, నాకు నైట్ కల్లో వస్తే పగలు పని చేసేస్తాను, ఆ పని చేసేస్తాను అనేది ఒకసారి సీఎం అయిన కొత్తలో అన్నారని ఎవరో చెప్పారు. ఒక ఐఏఎస్ అధికారి చెప్పినట్టుగా, నాకు నైట్ కల్లో వస్తే నేను మరుసటి రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాను అని ఒక ఐఏఎస్ అధికారితో ఆయన అంటే, అది ఏదో బయటకు వచ్చింది. సరే, ఎలా వచ్చింది ఏంటనేది సెకండరీ. కానీ సో ఆ సిచ్యువేషన్లో మరి ఆయనకి ఏమైనా కళ వస్తుందా, కళ వచ్చిందా? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇంకో 2 నుంచి 4 మాసాల కంటే ఎక్కువ ఉండదు, ప్రభుత్వం మారిపోతుందని ఎందుకు అనిపించింది ఆయనకి? తర్వాత ఆయన ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు నైట్ అని చెప్పి అంటారు. మరి ఆయన చెప్పుకున్నాడా లేకపోతే ఆయన ప్రత్యర్థులు క్రియేట్ చేశారో తెలియదు. ఇదైతే బయట ప్రచారంలో బాగా ఉంది, ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడని. మరి ఆ ఆత్మ ఏమన్నా చెప్పిందా రెడీగా ఉండి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయని, లేకపోతే ప్రభుత్వం మారిపోతుందని? ఎందుకు ఈ అంటే ఇది ఒక రకమైన చిలిపి కథలు ఇవి. ఈ చిలిపి కథలన్నీ ఎందుకు ఆయన వంట పట్టించుకుని ఇప్పటికీ ఒక 10 సార్లు అన్నాడు ఈ 6 నెలల్లో ప్రభుత్వం మారిపోద్దని, లేకపోతే నేను ముఖ్యమంత్రిగా లేకపోవడం ఆంధ్రప్రదేశ్ దురదృష్టమని, ఎంతో కాలం ఉండదు ఈ ప్రభుత్వం అని. ఆయన తానా అంటే తాందానా అనే ఇంకో ఆయన ఉన్నాడు, విజయసాయి రెడ్డి గారు. వీళ్ళిద్దరికి ఇదే పని. తప్పలేదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు తొందరగా ఎలక్షన్లు వస్తే బాగుండు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తే బాగుండు అని చెప్పి అనుకోవడం తప్పలేదు. దానికోసం ప్రజల్లోకి వెళ్ళి కష్టపడి ప్రజలకు మళ్ళీ ఇంత దగ్గరయ్యి మళ్ళీ ఆదరణ పొందడం కోసం కృషి చేయడం ఇది. అంతేగాని ఏదో ఆయా ఎలక్షన్లు వచ్చాయి, ప్రభుత్వం పడిపోవాలి, ఆ ప్రభుత్వం పడిపోతే మనం ఎక్కి కూర్చోవచ్చు, ఇది ఏం ఆలోచన? ఎందుకు పడిపోతుంది ప్రభుత్వం? పైగా అదేమన్నా అత్యవసర మెజారిటీతో ఉందా? నిన్ను అడుచులోకి తొక్కేశారు కదా. మన వరి నాట్లు వేసేటప్పుడు దమ్ము చేసిన తర్వాత మెడంతా నాటేసిన మెడంతా మొత్తం తొక్కుతారు, కలుపు పెడుతుంటే భూమిలోకి తొక్కేస్తారు. నాటు పెట్టే ముందు అట తొక్కేశారు వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని కానీ. 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకా 2 నెలల్లో పోద్ది, 3 నెలల్లో పోద్ది ప్రభుత్వం అని ఎందుకు అంటున్నాడు అనేది ఒక అంతుపట్టని విషయం, అంతు చిక్కని విషయం. బేతాళ కథల్లో చిన్నప్పుడు చందమామలో ఉండేది బేతాళ కథలని. దాంట్లో విక్రమార్కుడికి బేతాళుడు ఒక ప్రశ్న వేసేవాడు, అట్లా ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఈ ఆలోచన ఎందుకు వస్తుంది రాజా, తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలు అవుతుంది అని బేతాళుడు అంటే, ఇక రాజా విక్రమార్కుడు చెప్పాలన్నమాట. దీనికి చెప్పి ఇందుకోసం జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చింది, అందుకని ఆయన ఇలా అంటున్నాడు అని విక్రమార్కుడు చెప్తే, అది బేతాళుడికి సాటిస్ఫై అయితే బేతాళుడు మళ్ళీ చెట్టు ఎక్కుతాడనమాట. ఇది బాలమిత్రలో అప్పట్లో చిన్నప్పుడు మేము చదువుకున్న కథలు ఇవి ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు ఆ డిఎస్పీని ఎందుకు బెదిరించావు అసలు నువ్వు? డిఎస్పీని మురళీనాయక్ పులివెందుల డిఎస్పీని బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఎవరి మీద అయితే కంప్లైంట్లు ఉన్నాయో వాళ్ళని తీసుకొస్తున్నారు, విచారిస్తున్నారు. యాజ్ పర్ లా వాళ్ళు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అరెస్ట్ అవుతున్నారు, లేకపోతే నోటీసులు ఇస్తున్నారు, విచారించి పంపించేస్తున్నారు. ఒక ఆయన భారతిరెడ్డి గారి పిఏ, అతను ఎంత చెలరేగిపోయాడో గడిచిన 5 ఏళ్లలో తెలిసిందే. నీ చెల్లిని నోటికొచ్చినట్టు తిట్టి, నీ బాబాయి కూతుర్ని నోటికొచ్చినట్టు తిట్టి, నీ చెల్లి అసలు నీ తండ్రికే పుట్టలేదని పోస్టులు పెట్టిన వాడిని కూడా నువ్వు ఇప్పుడు వెనకేసుకొస్తున్నావంటే, షర్మిల గారు రైట్లీ సెట్, ఈ పోస్టులు వాడు పెట్టినే కాదు వాడితో పెట్టిస్తున్నారని ఆమె 100 సార్లు అంది షర్మిల గారు. అన్నట్టే ఇప్పుడు అతన్ని కూడా నువ్వు వెనకేసుకొస్తూ తప్పుడు కేసులు పెడుతున్నావు మా వాళ్ళ మీద డిఎస్పీని బెదిరించావంటే డెఫినెట్గా ఆ పోస్టులకి మీకు సంబంధం ఉన్నట్టే అనుకోవాల్సి వస్తుంది. షర్మిల అనుమానం నిజమే అనుకోవాల్సి వస్తుంది. తర్వాత అదే రవీందర్ రెడ్డి అనే అతను, నాకేం తెలియదు, నా ఫోన్ కూడా రాఘవరెడ్డి దగ్గర ఉంటుంది, అవినాష్ రెడ్డి పిఏ దగ్గర ఉంటుంది, వాళ్ళే పెడుతూ ఉంటారు పోస్టులన్నీ.
ఈ సలహాలు ఏం పెట్టాలో కూడా వాళ్ళే చెప్తారు మాకు అని రాఘవరెడ్డి అనే అతని పేరు చెప్పాడు. ఆ రాఘవరెడ్డి మీద కేసు పెట్టారు, నోటీసులు ఇచ్చారు, విచారించి పంపిస్తున్నారు. తప్పుడు కేసు అని దాని మీద కూడా కోపం నీకు. ఏది అంటే మీరు ఏమన్నా కూడా చూస్తూ ఊరుకోవాలనా? మీ ఇష్టానికి చెలరేగిపోయి మాట్లాడితే అది నోరా లేకపోతే ఇంకేదన్నానా తెలియకుండా కాలకేయుల్లాగా జనం మీద పడితే ఇష్టారాజ్యంగా మీరు పోస్టులు పెడితే కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. అప్పట్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు కదా. ఇప్పుడు ఆ కంప్లైంట్లు పెండింగ్ ఉన్నాయా? బాధితులు ఇప్పుడు వెళ్ళి అడుగుతున్నారు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తీసుకోవద్దా? అవునులే, మనం తీసుకోం కదా. మనం ఎంతసేపు అమాయకుల్ని కేసులు పెడతాం కానీ అసలు పెట్టాం కదా, ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు పెడుతుంటే మనసు తట్టుకోలేకపోతున్నాం. అందుకని డిఎస్పీకి వార్నింగ్ ఇవ్వడం ఏంటి అసలు? ఐఎమ్ రైట్, మురళీ నాయక్ కంటే ఆయన బహుశా గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారు అయి ఉంటారు డిఎస్పీ గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగి ఉంటే, చంద్రబాబు గారు కానీ ఉంటే, అక్కడ బయలుదేరి అమరావతి రాకముందే ఎస్సీ యాక్ట్ పెట్టేసేవాళ్ళు ఆయన మీద. ఇప్పుడు ఎందుకు లేదు? నాకు ఇంకొకటి షాకింగ్ ఏంటంటే, అప్పుడు చీటికి మాటికి పోలీస్ అధికారుల సంఘం అంటూ వచ్చేసేవాళ్ళు, బయటికి ప్రెస్ మీట్లు పెట్టేసేవాళ్ళు. అరే, ఒక డిఎస్పీని ఆ రకంగా వార్నింగ్ ఇస్తే, ఒక ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, అంతకుమించి ఆయన ఏం కాదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంతే, అపోజిషన్ లీడర్ కూడా కాదు. ఒక ఎమ్మెల్యేని అంతు చూస్తాను, 2 నెలల్లో ప్రభుత్వం మారిపోద్ది, తమాషాలు చేస్తున్నావా అంటే థ్రెటనింగ్. ఇది విధులను అడ్డుకోవడం కాదా? పోలీస్ అధికారులకు ఇది కనపడదా? అధికారుల సంఘానికి ఎక్కడ కనపడలే. మరి 6 నెలల నుంచి నాకైతే ఎక్కడ కనపడలే. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అధికారులను బెదిరిస్తున్నాడు? ఆయన భయాన్ని అధికారుల మీద చూపిస్తూ ఫ్రస్ట్రేషన్ని ప్రదర్శిస్తున్నాడా? లేకపోతే ప్రభుత్వం మారిపోతుందని ఈ ఊహాలోకంలో ఎందుకు విహరిస్తున్నాడు?